తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలు మరొకసారి తెర మీదకి రావడం జరిగింది. రైతుల కోసం రాజీనామా చేస్తామని చెప్పేసి నేతలందరూ కూడా మరి సిగపట్లు పడుతున్న పరిస్థితి. ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు లేఖను రాసి అమరవీరుల స్తూపం వద్ద మరి ఇవ్వడం ఒక అంశమైతే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుండి గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన రాజీనామా లేఖను ఏకంగా గాంధీ భవన్కు పంపిస్తానని చెప్పేసి సవాల్ వేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేసిన వారిని అడిగి తెలుస్తుంది. సరే, ఏంటి అసలు రైతు రాజకీయాలని చెప్పేసి ఇప్పుడు తెర మీదకి రావడం చూస్తే అసలు ఏ విధంగా చూడొచ్చు వీటిని? చూడండి, రాజకీయాలు ఏమి లేవు. పీసీసీ అధ్యక్షుడిగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళేసి 420 హామీలు ఇచ్చావు కదా. ముఖ్యమంత్రిగా ప్రజలు నేను గెలిపించి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు కదా. నీ కనీస బాధ్యత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా. మరి హామీలు నెరవేర్చకుండా ఒకసారి దేవుడి మీద ఒట్లు పెడతావు, ఒకసారి నేను ఆగస్టు 15 లోపల ఛాలెంజ్ చేస్తున్నా నేను, లేకుంటే ఈ ప్రభుత్వం దేనికోసమని నువ్వు ఛాలెంజ్ చేయడము, ఎదుటి వాళ్ళు ఛాలెంజ్ స్వీకరించడము, ఇదంతా చూస్తుంటే మీ డ్రామా ఏంది అని అడుగుతున్నా. మీరు ఒకవేళ ప్రజలు మ్యాండేట్ ఇచ్చి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిన తర్వాత మీరు, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ హ్యావ్ టు. నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అదేది కాకుండా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నేను దేవుడి మీద ఒట్టు పెడుతున్నాను, దేనికోసం దేవుడి మీద ఒట్టు? నువ్వు ఒక్క హామీ కోసమే ఇన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెడితే, ఒక్క హామీ కోసం ఇన్ని ఛాలెంజ్లు చేస్తే, రేపు 420 హామీలు, 420 ఛాలెంజ్లు, 420 మంది దేవుళ్ళ మీద ఎంతమంది మీద నువ్వు ఒట్లు పెట్టాలా? ఎన్ని రోజులు ఈ రకంగా నువ్వు దీన్ని డ్రాగ్ చేయాలని అడుగుతున్నాను. అంటే మీరు రాజీనామా లేఖలు రాయడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందంటారా? చూడండి, ఆయన తెర స్టార్ట్ చేసిండు రాజీనామా అంశాన్ని. నేను అక్కడే చెప్తా ఉన్నాను, మీరు ఏదైతే ఛాలెంజ్ మొదలుపెట్టినారో, ఈ ప్రభుత్వం దేనికి అన్నారో, నేను కూడా అదే అంశం గతంలో కూడా చెప్పిన. నీ మ్యాండేట్ ఇప్పుడు ఈ మొన్నటి ఎలక్షన్ రిఫరెండం అన్నాడు కదా. నేను అన్న రిఫరెండం అన్నప్పుడు ఈ 14 సీట్లు గెలుస్తే అంటున్నావు కదా, మరి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రిఫరెండం అయితే నువ్వు రాజీనామా చేయి, ఒకవేళ 14 సీట్లు గెలిస్తే నేను రాజీనామా చేస్తాను, లేకుంటే నువ్వు చేయమని చెప్తున్నావు. రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతుంది సార్? ఎవరెవరికి పోటీ ఉంటుంది? అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈ ఎన్నికలు రెఫరెండం, గత సార్వత్రిక ఎన్నికలన్నీ కూడా రెఫరెండ్గా నిలిచాయి కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకవేళ అత్యధిక సీట్లు కనుక గెలిస్తే ఖచ్చితంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు. అంతేకాకుండా రైతు సమస్యలను పరిష్కారం చేసి వారికి న్యాయం జరిగించాల్సిన బాధ్యత సీఎం పైన ఉంది. ఇప్పటికే 420 హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఇంకా నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్ళీ డేట్లు మారుస్తూ రావడం వెనుక ఆంతర్యం ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రాజీనామా లేఖను గాంధీ భవన్ పంపించడం వెనుక వారు ఏది రాసుకోవాలనుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి సవాల్ విసరడం జరిగింది.